శ్రీ గురుభ్యో నమ. భక్తలహరి ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు 4వ రోజు. అమ్మవారు కూష్మాండా దుర్గగా మనందరికీ కూడా దర్శనమిస్తుంది. మన ప్రాంతాల లోపల మనకు తెలిసిన ఆలయాల లోపల ఈరోజు తెలిసిన రూపం లోపల అమ్మవారు కొన్ని ఆలయాల లోపల వైష్ణవిగా, కొన్ని ఆలయాల లోపల మంగళ గౌరిగా, కొన్ని ఆలయాల లోపల అర్ధనారీశ్వరి, ఇలా చాలా రకాలుగా 4వ రోజు అమ్మవారిని మనం ఆరాధన చేసుకుంటున్నాం. అయితే మనం మటుకు నవదుర్గల పైన చెప్పుకుంటున్నాం అనుకున్నాం కాబట్టి ఈరోజు చంద్రగంట తర్వాత కూష్మాండ అమ్మవారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూష్మాండ అమ్మవారిని ఏ విధంగా ధ్యానించాలి, ఏ శ్లోకం జపించాలి అన్నది తెలుసుకుందాం. ధ్యానం. సురా సంపూర్ణ కలుషం రుధిరా ప్లుతమేవచ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభధాస్తు మే. ఇది ధ్యాన శ్లోకం. అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఇందులో చెబుతున్నారు. కూష్మాండ అన్నది ఏదైతే ఉందో దానికి ఇందులో అర్థం ఏమిటయ్యా అంటే, కూష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయల పేరు ఎందుకు వచ్చింది అంటే, అమ్మవారు ప్రపంచమంతా కూడా ఏమీ లేని సమయం లోపల మొత్తం ప్రపంచాన్ని సృష్టించి ఆ సృష్టికి తన నవ్వు ద్వారా వెలుగును ప్రసాదించినట్టు అమ్మవారిగా కూష్మాండ అమ్మవారిని చెబుతూ ఉంటారు. అంటే అమ్మవారే ప్రపంచమంతా కూడా సృష్టించింది. గొంగలి పురుగు దగ్గర నుంచి మనిషి వరకు కూడా ఎవరు ఏ విధంగా జీవన పరిణామ క్రమం అనేది ఉండాలో అమ్మవారు దిశానిర్దేశం చేసి మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నట్టు అలంకారము కూష్మాండ అలంకారం, కూష్మాండ అవతారం. ఏ విధంగా ఉంటుందండి? కూష్మాండం గుండ్రంగా నిండుగా ఉంటుంది. భూమి ఏ విధంగా ఉంటుంది? గుండ్రగా నిండుగా ఉంటుంది. కాబట్టి ఈ పేరులోనే మనకు తెలిసిపోతుంది మొత్తం ప్రపంచమంతా కూడా అమ్మవారే సృష్టించింది, అమ్మవారే నడిపిస్తున్నది అన్న విషయం తెలుస్తూ ఉంది. అదే శ్లోక ప్రమాణం ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకుందాం. సురా సంపూర్ణ కలుషం రుధిరా ప్లుతమేవచ. అమ్మవారు ఏ విధంగా ఉందట అంటే, 2 పాత్రలు పట్టుకొని ఉంటుంది ఈ అవతారం లోపల అమ్మవారు. ఒక పాత్ర లోపల అమృతము, ఇంకొక పాత్ర లోపల రుధిరము అంటే రక్తము పట్టుకొని 2 పాత్రల లోపల ఆయా 2 ద్రవ్యాలను పట్టుకొని దధానా హస్త పద్మాభ్యాం 2 చేతుల లోపల పద్మాలను పట్టుకొని ఉన్న అమ్మవారు కూష్మాండ శుభదాస్తుమే, నాకు శుభాన్ని కలిగించమ్మా అని ధ్యాన శ్లోకం. కాబట్టి ఈ ధ్యాన శ్లోకాన్ని మనకు తెలిసిన అంటే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 28, 108, 1008 క్రమక్రమంగా ఆరాధన చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని మనందరం కూడా పొందిన వాళ్ళం అవుతాం. కూష్మాండ అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పంచోపచారాలు, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పణ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి, కూష్మాండ అని ఉంది. అమ్మవారికి కూష్మాండ అనే పేరు లోపల ఏం తెలుస్తుంది అంటే, అమ్మవారు బలిప్రియాయి నమః అని నామం ఉంటుంది లలితా సహస్రనామంలో. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి గుమ్మడికాయ బలి ఇవ్వండి. అంటే బలి ఇవ్వండి అంటే ఏదో అనుకుంటున్నారు మీరు. బలి అంటే ఏమిటయ్యా అర్థము అంటే, అమ్మవారికి దిష్టి తీయడమే బలి. మనం అనుకుంటూ ఉంటాం కదా, బాగా అందంగా కనిపిస్తే ఏం చేస్తారు? దిష్టి తీస్తారు, దిష్టి చుక్క పెడతారు. కాబట్టి దేవత దగ్గరికి వచ్చేసరికి కొబ్బరికాయ తిప్పడమా, లేదంటే గుమ్మడికాయ తిప్పడమా, చేతి కొట్టడమా అనేది చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఉండేవి అంటే మన సనాతన ధర్మాన్ని దిశానిర్దేశం చేసిన జగద్గురు శంకరాచార్యులు ఏది సరైన బలి అనేది మనకు అందరికీ కూడా తెలియజేశారు. అంతకుముందు ఉన్న జంతు బలులు, నరుబలులు అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి బలిహరణము అంటే గుమ్మడికాయనే కొట్టాలి, కొబ్బరికాయలే, టెంకాయలే కొట్టాలి అన్న విషయాన్ని మనందరికీ కూడా తెలియజేశారు. మరి లోపల ఎర్రగా కనిపించాలని భక్తులు అడిగితే కుంకుమ జల్లండి, గుమ్మడికాయ కొట్టిన వెంటనే కుంకుమ జల్లండి, కొబ్బరికాయ కొట్టిన వెంటనే కుంకుమ జల్లండి అని చెప్పేసి బలిహరణం ఈ విధంగా చేయండి అని తెలియని వారి పామరులకు కూడా బలిహరణం గురించి సరైన అవగాహన కల్పించేలా శంకరాచార్యులు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ బలి అంటే ఎటువంటి వేరే అర్థం చేసుకోవద్దు మనం. బలిహరణం అంటే మామూలుగా అమ్మవారు కోరుకునేదే, బలిప్రియాయి నమః. కాబట్టి పూజ పూర్తయ్యే సమయం లోపల కూష్మాండాన్ని బలివ్వండి. అంతేకాకుండా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చుకొని అమ్మవారు ముందు పెట్టి ఈ 4వ రోజు నుంచి కూడా వీలైతే మొదటి రోజు పెట్టుకున్నా కూడా సంతోషమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గుమ్మడికాయనే బ్రహ్మాండముగా
భావన చేసుకొని ఆరాధన చేసి దాన్ని ఇంటికి గుమ్మంకు ముందు శుభాన్ని కలిగించే విధంగా, రక్షణ కలిగించే విధంగా ఇంటికి కట్టుకోండి. కూష్మాండ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అంటే, అమ్మవారికి పిండితో చేసిన అల్లం కలిపిన గారెలను చిల్లు లేకుండా చూసుకొని నివేదన చేయాలి. చిల్లులు ఉండకూడదు, ఎందుకంటే కూష్మాండం అంటే నిండుగా ఉండాలి కదా అమ్మవారి ఆరాధనలో. కాబట్టి ఇందులో కూడా చిల్లులు అనేది ఉండకూడదు. అల్లంతో చేసినట్టు గారెలను అమ్మవారికి నివేదన చేయండి. మరి ఏ రంగు వస్త్రాన్ని ధరించాలయ్యా అంటే, ఇక్కడ అమ్మవారికి నీలం రంగు వస్త్రాలు ధరించమని మనకు శాస్త్రం లోపల చెప్పడం జరిగింది. కూష్మాండ అమ్మవారికి నీలం రంగు వస్త్రాలను ధరింపజేయండి. మీరు కూడా నీలం రంగు వస్త్రాలను ధరించండి. కూష్మాండ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకు ఏం ఫలితం కలుగుతుందయ్యా అంటే, మనలో శ్లోకంలో ఉండే శుభం దాస్తుమే అని, శుభం అంటే ఎక్కడైతే నెగటివిటీ ఉంటుందో అదంతా కూడా పాజిటివిటీగా మారుతుందట. అంతేకాకుండా మనందరికీ కూడా చెప్పుకున్నట్టుగా ఏవైతే భయాలు, రోగాలు ఏవైతే ఉన్నాయో రోగాలన్నింటినీ కూడా అమ్మవారు దూరం చేసి మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన తేజస్సును అమ్మవారు కలిగిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ కూష్మాండ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనందరము కూడా అనేక రకాల వ్యాధుల నుండి, అనేక రకాల రోగాల నుండి విముక్తిని పొందవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇక్కడ యమదనష్టాలు తిరుగుతాయి. ఈ వసంత ఋతువు లోపల, శరద్ ఋతువు ప్రారంభమయ్యే సమయం లోపల యమదనష్టాలు అపమృత్యువులుగా మనల్ని పట్టి పీడిస్తుంటాయి అని. వాటన్నిటినీ కూడా దూరం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యవంతులు కావాలంటే మనం కూష్మాండ అమ్మవారిని ఆరాధన చేయాలి. గమనించి చూడండి, మనకు అందుకే అంటే దానం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ, కానీ కూష్మాండాన్ని దానం చేస్తారు. కూష్మాండాన్ని దానం చేయడం వల్ల అపమృత్యు దోషం పోతుందని చెప్పేసి శాస్త్రవచనం. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల లోపల కన్యాదానం చేసే సమయం లోపల కూష్మాండం పైనే కన్యాదానం చేస్తారు. కానీ శుభానికి ప్రతీక ఈ కూష్మాండము, తీపి గుమ్మడికాయ. అమ్మవారికి చండీ హోమంలో కూడా ఈ గుమ్మడికాయనే మనం కొన్ని ఆహుతులకు 7వ అధ్యాయం లోపల, అంతేకాకుండా 9వ అధ్యాయం లోపల అమ్మవారికి మనకు ఆహుతులుగా, ప్రధానమైన ఆహుతులుగా ఈ కూష్మాండాన్ని ఇస్తాం. కాబట్టి ఈ కూష్మాండాన్ని అమ్మవారి పేరులోనే మనకుంది శుభము అని చెప్పేసి. కాబట్టి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. అయితే కూష్మాండ అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుంది, అమ్మవారు అమృత కలశాన్ని, రుధిర కలశాన్ని ఏ విధంగా పట్టుకుంటుంది అన్నది చూడాలన్న ఆతృత, కోరిక మనందరికీ ఉంటుంది. కాబట్టి ఛానల్ వాళ్ళు ఆ ఫోటోను, అదేవిధంగా ధ్యాన శ్లోకాన్ని మీకు ఇస్తారు. ఆ అమ్మవారి రూపాన్ని దర్శించి ఆ ధ్యాన శ్లోకాన్ని జపించి ఆ కూష్మాండ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు. సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే.